వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేయడము ఇది చాలా బాధాకరం. మరి అధికారులు చెప్తా ఉన్నారు ఇది ఆకతాయిలు చేశారు, చిన్నపిల్లలు చేశారు. ఇది చెప్పడం ఎంత వరకు సమంజసమని బజరంగ దళ్ ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడే చూస్తూ ఉన్నా పెద్ద పెద్ద విగ్రహాల యొక్క చేతులు నరకడము, కాలు విరగొట్టడము, విజువల్స్ చూస్తూ ఉంటే ఇది చిన్నపిల్లలు పలగొట్టినట్టుగా లేదు. ఇది కావాలని పెద్దవాళ్ళు కొంతమంది కుట్రదారులు ఇక్కడ జన్సీర్ అనే ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పలగొట్టారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియదా? ఇంటెలిజెన్స్ కేవలము ప్రభుత్వ అధికారుల గురించే పనిచేస్తూ ఉందా? ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు మీ దగ్గర ఉంది కదా. గత 14 తారీఖు నాడు ఉమామహేశ్వర యొక్క ఆవరణలో జరిగినటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తే మళ్ళీ అదే 24 తారీఖు ఇక్కడ జరిగితే ఎంబడే అరెస్ట్ చేశారే. నువ్వు అదే రోజు అరెస్ట్ చేస్తే ఈరోజు ఈ ఘటనలు జరిగేటియా అని బజరంగ దళ్ ప్రశ్నిస్తాను. నువ్వు అత్యంత పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఒక వినాయకుని యొక్క నవరాత్రుల మీద దాడులు జరుగుతాయి. ఇప్పటి వరకు దానికి అసలైనటువంటి కారకులను అరెస్ట్ చేయకపోవడము ఎవని మొప్పు గురించి మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇదే అవతల ఒక మతస్థుల మీద జరిగితే ఊరుకునే వాళ్ళ? ఇదే ఒక చర్చి కానీ ఒక మసీదు మీద దాడులు జరిగితే ఊరుకునే వాళ్ళ? ఎట్టి పరిస్థితుల్లో కూడా బజరంగ దళ్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. తెలంగాణ మొత్తం నలుమూలల మేము ఈ పేరుతో ధర్నాలు చేయడానికి కూడా వెనకాడం. ఏమి హిందువులంటే చాతగానోళ్ళు అనుకుంటున్నారా? ఈరోజే ఈ పేరుతో నేను వచ్చాను. ఇంతకుముందు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే లేపారు. దీని మీద ఏం జరిగిందో తెలియదు. ఒమను మొప్పు గురించి ఆగతాయాలని ఒకరు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, మేము చూస్తూ ఊరుకాలనా? దీనికి దెబ్బ ఖచ్చితంగా మేము చేస్తూ ఉంటాం. ఇక లోకల్ కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా చలో డీజీపీ ఆఫీసు ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఒక వర్గానికి జరిగితే తండోపతండాలుగా వచ్చే రాజకీయ నాయకులు ఈరోజు ఏమైపోయారు? మీకు ఇబ్బంది వస్తే మీ ఇల్లు ఒక ప్రారంభం చేస్తే వినాయకుని పూజ చేస్తారే, అదే వినాయకుని యొక్క చేతులు విరగొడితే ఎక్కడ వైరని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆగతాలా? చిన్నపిల్లలు పలగొట్టే ఇది ఉందా? ఏదో ఒక వేరే స్థలంలో ఒక రాజకీయ ఇంట్లో ఏదైనా